హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ వసంత్. సో ఏంటి మనోడు ఇంత త్వరగా లేచాడు, ఎక్కడికి వెళ్తున్నారు అనే కదా మీ డౌట్. సో ఈ రోజు అయితే మనం ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే వెళ్తున్నాం అరకుకి. సో చెప్పాను కదా మీకు ఆల్రెడీ మా సిస్టర్కి మ్యారేజ్ అయితే సెట్ అయింది. మేము ఉండేది అయితే విజయనగరం అనమాట. సో విజయనగరం నుంచి అరకుకి ఒక 87 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. సో అందుకే ఇంత త్వరగా లేచి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అయితే రెడీ అవుతాం. ఇంకా మా చెల్లి ప్రీ వెడ్డింగ్ షూట్కి మనమే ఫోటోగ్రాఫర్ కాబట్టి ఇంకా ముందుంది వీళ్ళకి ముసలి పండుగ. సో లగేజ్ అయితే ఫుల్గా ప్యాక్ చేసాం, ఇంకా స్టార్ట్ అవుతాం. చెలో స్ప్రైట్ రైట్. సో మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ సేఫ్గా ఇంటికి రీచ్ అవ్వాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే మా విజయనగరంలో అసలు ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు ఎండలు కాస్తున్నాయి అయితే అస్సలు అయితే తెలియట్లేదు. సడన్గా ఎండ ఉంటుంది, ఒకేసారి వర్షం అయితే పడిపోతుంది. అసలే మనం వెళ్తుంది అరకు రోడ్డు కాబట్టి ఇంకా ఘాటీలు గట్టా ఉంటాయి కాబట్టి సేఫ్గా రీచ్ అయిపోవాలి ఇంటికి. నేను చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చేశాను అరకులో. సో ఇది కొంచెం స్పెషల్ అనమాట, ఎందుకంటే మా ఓన్ సిస్టర్ మ్యారేజ్కి నేనే ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాను. టైం అయితే చూస్తున్నారు కదా, 5:13 అయితే అయింది. మేమేం ప్లాన్ చేసామంటే సన్ రైజ్ అయ్యే టైంకి అరకు పిన్నరీలోకి అయితే షూట్ చేద్దాం అయితే అనుకున్నాం, ఎందుకంటే అక్కడ ఫాగ్ అంతా బాగుంటుంది. సో కానీ అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ వర్షం పడుతుంది, ఈ టైంలో మీకు ఫాగ్ అనేది ఏం ఫామ్ అవ్వదు అన్నారు. సో అందుకే సన్ రైజ్ అయ్యే టైంకి మేము ఇక్కడ తాటిపూడికి అయితే వచ్చాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ తాటిపూడి డ్యామ్ చాలా బాగుంది. సో ఈ డ్యామ్ వచ్చేసి మన విజయనగరానికి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. సో ఇక్కడ షూట్ చేసుకొని కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసుకొని వెళ్దామని అయితే. రెడీ యాక్షన్. వన్ మోర్ ఇంకొకసారి ఫోన్ చేయండి. రెడీ యాక్షన్. ఓకే, నైస్. మా బావగారికి మా చెల్లికి యాక్టింగ్ కొత్త కాబట్టి కొంచెం కష్టమైంది. ఒక 5 టేక్స్ అయితే పడ్డాయి. కొన్ని క్లిప్స్ అయితే తీయడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే నేను కూడా షూట్ చేస్తాను కాబట్టి కొన్ని వీలైతే అవ్వట్లేదు. సో నేనైతే తీసినంత వరకు అయితే తీసాను. సో ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. మీకు కొన్ని డ్రోన్ షాట్స్ కూడా వేసి ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇంకా ఇక్కడ షూట్ అయితే కంప్లీట్ అయింది మాది. సో ఇక్కడ నుంచి అయితే కొంచెంసేపులో స్టార్ట్ అవుతాం మేము. ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఇక్కడ లొకేషను. సో మీరు ఎప్పుడైనా ఇక్కడ విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఎర్లీ అవర్స్లో అయితే స్టార్ట్ అవ్వండి, ఎందుకంటే సన్ రైజ్ టైంలో చాలా బాగుంటుంది. ఇంకా సో ఫైనల్లీ మన షూట్ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. తెల్లారి నుండి టీ కూడా తాగలేదు, ఆకలి అయితే దంచేస్తుంది. దగ్గరలో ఏమైనా హోటల్ ఉందేమో అని చూస్తున్నాం. ఇప్పుడు మీకు మా టీమ్మేట్స్ని అయితే పరిచయం చేస్తాను. సో వీడి పేరు మోహన్. సో నా కో పార్ట్నర్ అనమాట. సో ఈ షూట్కి చాలా హెల్ప్ అయితే చేశాడు. సో వేడిగా టిఫిన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా మేము తినేస్తున్నాం. సో మా వాళ్ళు కూడా మా చెల్లి అయితే చూడండి ఎలా తింటున్నాం. మార్నింగ్ సెక్షన్ అయితే పూర్తయింది, ఫుల్గా అయితే దంచేసాం అనమాట. సో మళ్ళీ మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాం. సో చూసారు కదా క్లౌడ్స్ ఎంత నీట్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో ఈ లొకేషన్ చూస్తే ఇలా ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది చూసుకుంటూ. ఈ రూట్లో మాకు చాలా మంకీస్ అయితే కనిపించాయి. మీకు కొన్ని మంకీస్ని వీడియోస్లో అయితే చూపిస్తాను, చూడండి. చూసారుగా చాలా అంటే చాలా మంకీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మా చెల్లికి మంకీ బేబీ అయితే కావాలంట, చిన్నపిల్ల పెంచుకుంటుందంట అది. సో ఇలా మాట్లాడుతుండగానే మేము లొకేషన్కి అయితే వచ్చేసాం. సో ఇదే అనమాట మన లొకేషన్. ఇక్కడ నుంచి కింద రైట్ సైడ్ లోపలికి వెళ్తే మనకి రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తుంది. మేము ఇక్కడికి వచ్చినప్పటికీ ఆల్రెడీ ఒక పెయిర్ అయితే షూట్ అయితే చేస్తున్నారు. వాళ్ళిద్దరే అనమాట, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. సో మేమైతే కొంచెం టైం అయితే తీసుకున్నాం. సో ఇక్కడ నేను ఎక్కువ వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే నేనే షూట్ చేయాలి కాబట్టి. సో నెక్స్ట్ అయితే మేము ఇక్కడ షూట్ చేద్దాం అనుకున్నాం ఈ లొకేషన్. కాకపోతే చాలా దారుణంగా ఉంది, జారిపోతున్నాం. నేనే 2 సార్లు జారిపడ్డాను ఈ లొకేషన్లో. సో కాకపోతే ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. సో సింగిల్గా వస్తే నేను ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, కానీ వెళ్ళడమే చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఈ ప్లేస్లో. సో ఈ మధ్యలో అయితే ఫుల్ గ్రీనరీ గార్డెన్ మధ్యలో అయితే మేమైతే షూట్ చేసాము, డ్రోన్ షాట్స్ అయితే వేసాము. సో అదే చాలా బాగా వచ్చిందనమాట ఈ లొకేషన్లో. సో మీకు ఫైనల్గా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫుల్ సాంగ్ అయితే మీరు చూసి ఎలా ఉందో చెప్పండి.
సో ఇక్కడ వెళ్ళడానికి చాలా కష్టంగా ఉందంట, కింద మట్టి మొత్తం జారిపోతుందంట సో లోపలికి. సో షూట్ అయితే అయిపోయింది, చూడండి మా బావ ఎలా ఉన్నాడో, షూస్ అంతా కంగాలు అయితే అయిపోయాయి. సో ఫైనల్లీ ఇక్కడ కూడా షూట్ కంప్లీట్ చేసుకుని అయితే మేము నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళబోతున్నాం. మా బావ అయితే ఫుల్ ఫైర్లో ఉన్నాడు అనమాట, షూస్ మొత్తం గంగలు అయిపోయాయి అని చెప్పి. నిన్నైతే మా చెల్లికి అడిగాను, ఇలా ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుంది తెలుసా నీకు అని చెప్పి. సో మాకేం పర్లేదు, మేము చింపేస్తాం చేసేస్తాం అని అయితే అన్నారు. సో చూద్దాంలే అని చెప్పి వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకైతే చాలా దోల అయితే తీరిపోతుంది. నెక్స్ట్ అయితే మేము అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది, చూసారు కదా అక్కడ వాటర్ ఫాల్స్ పైనుంచి అయితే కిందకి ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. సో మా చెల్లి బావ అయితే వస్తున్నారు, ఈ వీడియోలో చూడండి. ఈ స్టెప్స్ పైకి కిందకి వెళ్ళినప్పుడే నా గుండె జారి గల్లంత అయితే అయింది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చే ముందు మీ లగేజ్ మొత్తం ముందే తెచ్చుకోండి, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది. సో మా బావ అయితే చూసారు కదా కవర్లో షూస్ తెచ్చుకొని అయితే కడుక్కుంటున్నాడు. మా చెల్లి స్టైల్గా సైడ్కి కూర్చొని సలహాలు అయితే ఇస్తుంది. మా బావ సిగ్గుపడుతున్నాడు కెమెరా ముందు, కెమెరాకి ఫేస్ చూపించకుండా దాక్కుంటున్నాడు, పిలిచినా పలకట్లేదు అసలు. సో ఈ లొకేషన్లో షూట్ చేద్దాం అంటే క్రౌడ్ అయితే ఉన్నారు. సో క్రౌడ్ క్లియర్ అయిన తర్వాత మేమైతే డ్రోన్ షాట్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాం. సో ఈ లోపు అందరు రెడీ అయితే అవుతున్నారు అనమాట. సో మేమైతే షూట్ అయితే స్టార్ట్ చేసాం. సో ఈ లొకేషన్కి ఎవరైనా వస్తే మాత్రం ఈవినింగ్ టైంలో రండి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో మధ్యాహ్నం ఎండ ఉండడం వల్ల మీకు అంత క్లిప్స్ బాగా అయితే రావు, ఎందుకంటే షాడోస్ అయితే పడిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మా అమితన్ కూడా ఉన్నాడు, కొన్ని ఎలా చేయాలనేది అయితే చెప్తున్నాడు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో అమితన్కి నాకు చాలా రిలేషన్ అయితే ఉంది. సో నేను ప్రతి ఈవెంట్కి ఈ అన్న కన్సిడర్ అయితే చేస్తాను, ఎందుకంటే ఈ అన్న డ్రోన్ ప్యాషన్తో వచ్చాడనమాట. సో ఇవన్నీ తీసిన క్లిప్స్ అనేవి అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో మీరు కూడా ఎలా ఉందో సాంగ్ ఎండింగ్లో చూసి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసి అయితే చెప్పండి ఎలా తీసాడు అనేది. సో ఈ మిట్ట మధ్యాహ్నం ఈ ఎండలో సాహసాలు అయితే చేస్తున్నారు. సో కరెక్ట్గా మేము వచ్చే టైం అయితే రాంగ్ అనమాట. సో ఆఫ్టర్నూన్ వచ్చాం. సో ఎండ అయితే గట్టిగా ఉంది ఇక్కడ. ఈ అరకులో ఎప్పుడు ఎండ వస్తుందో, ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు మంచు పడుతుందో ఎవరు చెప్పలేము. సో నేనైతే నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. సో కొన్ని బిట్స్ తీసాక మేము ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో మంచిగా ఎక్కడుందో సెర్చ్ అయితే చేశాను. దగ్గరలో అయితే మనకు హోటల్ అయితే ఉంది. ఇక్కడ వీళ్ళ విన్యాసాలన్నీ పూర్తి అయ్యాక మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అవ్వాలనుకుంటున్నాం. సో ఈ లొకేషన్లో అయితే ఇప్పుడు మాకు షూట్ అయితే కంప్లీట్ అయితే అయింది. ఫుల్ సాంగ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, ఇప్పటికీ 3 ఫైల్ చెప్పని గుర్తు అయితే పెట్టుకోండి. సో ఇక్కడ మేము హోమ్ ఫుడ్స్ లాగా ఒక రెస్టారెంట్ అయితే మాకు కనిపించింది. సో ఇక్కడ ఫుడ్ తింటే మన ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. సో అంత అంటే అంత బాగుంటుంది అనమాట ఈ ఫుడ్ ఇక్కడ. సో మనం పైకి వెళ్ళి ఇప్పుడు రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. లొకేషన్లో అంటే మీకు తెలిసే ఉంటుంది వెళ్ళే దారిలో. సో ఇక్కడ మంచిగా క్లౌడ్స్ అయితే ఫామ్ అయ్యాయి, వర్షం అయితే పడుతుంది. టీ తాగి ఇలా ఇక్కడ కొన్ని షార్ట్స్ అయితే తీసాము. సో ఫైనల్ అవుట్పుట్ మీరు చూద్దరు. కానీ మీరు ఎప్పుడైనా ఈ లొకేషన్కి వస్తే మాత్రం ఎర్లీ అవర్స్లోనే రావడానికి అయితే ట్రై చేయండి. సో ఎందుకంటే సన్ రైజ్ టైంలో చాలా బాగుంటుంది. వెళ్ళే దారిలో వేడివేడిగా చికెన్ కబాబ్ అయితే తిన్నాం. సో ఎక్సలెంట్గా ఉంది, వెదర్కి చాలా మంచిగా సెట్ అయింది అనమాట వైబ్. సో ఇక్కడితో వీడియో అయితే క్లోజ్ చేయబోతున్నా. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సాంగ్ ఎలాగుందో కొంచెం కామెంట్ అయితే చేసి నాకు చెప్పండి. అరే చెప్పడం మర్చిపోయినా, మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ